హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మీ పర్సన్ అండ్ మీరు అసలు ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు నెక్స్ట్ లెవెల్లో, అండ్ అసలు నియర్ ఫ్యూచర్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా మీ రిలేషన్లో అనేది చూద్దాం. ఓకే, చేంజెస్ అయితే రాబోతున్నాయి. రెస్ట్లెస్నెస్ చూస్తున్నారు మీరు అండ్ మీ పర్సన్ కూడా రెస్ట్లెస్నెస్లో ఉన్నారు. సో అసలు ఈ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయితే ఎలా ఉంటుంది, అలా ఉంది ప్రజెంట్ ఇప్పుడు మీ ఇద్దరు మైండ్ మెడిటేషన్ మోడ్లో. ఓకే, సో సేవింగ్ మనీ అండ్ మీ రిలేషన్షిప్ని కూడా ఒక సెక్యూర్ ప్లేస్లో ఉంచారు, సెక్యూర్గా ఉంచారు మీ రిలేషన్షిప్. అండ్ ఇది ఒక స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, కర్కాటక రాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక రాశి వాళ్ళు అయి ఉండొచ్చు. అండ్ 7 of Cups, అగైన్ వాటర్ ఎనర్జీ, వృశ్చిక రాశి. ఇది ఒక డే డ్రీమింగ్ చేస్తున్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ డే డ్రీమింగ్లో ఉన్నారు ప్రజెంట్. అంటే విష్ఫుల్ థింకింగ్ చేస్తున్నారు అన్నమాట. అండ్ అసలు ఇది ఈ రిలేషన్షిప్ కోసం ఆలోచించి మీరు ఎలా అయిపోయిందంటే మీ మైండ్ అసలు నిజంగా ఇవన్నీ జరుగుతాయా, నిజంగా ఇవన్నీ నేను మేనిఫెస్ట్ చేసిందంతా నిజంగా జరుగుతుందా అనే స్టేజ్కి వచ్చారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. సో ఎమోషనల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయారు మీరు. సో క్వీన్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఇక్కడ మీ పర్సన్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక కాన్ఫిడెంట్ అండ్ ఇండిపెండెంట్ ఫెమినిన్ ఎనర్జీ. ఏది కావాలనుకుంటే అది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు వాళ్ళు. చాలా స్టబర్న్ ఎనర్జీ, ఏరిస్, మేషరాశి, ఫైర్ ఎనర్జీ. క్వీన్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఇది ఒక స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి. మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ మీ ఎనర్జీస్ తీయట్లేదు నేను, ఇది ఓన్లీ మీ పర్సన్ ఎనర్జీస్ కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఫెమినిన్ ఎనర్జీస్లో ఉన్నారు. క్వీన్ ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ అంటే మీకు ఒక క్లియర్ బౌండరీస్ అయితే పెట్టుకున్నారు. ఇది కూడా ఒక ఇండిపెండెంట్ అండ్ అబెండెంట్ క్యారెక్టర్. కమ్యూనికేషన్, డైరెక్ట్ కమ్యూనికేషన్ రాబోతుంది. క్లియర్ మైండెడ్ పీపుల్ అనమాట. క్లియర్ మైండెడ్నెస్ ఉంటుంది మీ మధ్య. మీ పర్సన్ ఏదైనా చెప్పాలి అనుకుంటే క్లియర్ మైండెడ్గా చెప్పేస్తారు, అంటే మొహమే చెప్పేస్తారు. క్లియర్ డెసిషన్స్, క్లారిటీ ఇచ్చేస్తారు అన్ని విషయాల్లో. సో టవర్ మూమెంట్. సో ఇక్కడ టవర్ మూమెంట్ ఏం చెప్తుందంటే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్ వద్దు అనుకుంటున్నారు కొంతమంది మీతో. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, ఇది కూడా టవర్ కార్డ్. సో సడన్ ఇన్సైట్ ఏదో రాబోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. కొంతమంది మీ రిలేషన్ వద్దు అనుకుని ఆ రిలేషన్ నుంచి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అండ్ కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు వాళ్ళ రిలేషన్ని వద్దు అనుకుంటున్నారు. యాక్చువల్గా చాలామంది ఇదే ఎనర్జీలో ఉన్నారు ఇక్కడ. మీ పర్సన్ ఎనర్జీస్లో ఏదో ఒక రిలేషన్షిప్ కట్ చేసుకోవాలి అన్న ఒపీనియన్ తీసుకుంటున్నారు. వాళ్ళ ఒపీనియన్ అది, ఈదర్ థర్డ్ పార్టీని కట్ చేసేయాలి లేదా మిమ్మల్ని కట్ చేయాలి. 2 రిలేషన్స్ వద్దు అని అయితే డిసైడ్ అయ్యారు. ఓకే, సో నెగిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మంచి రిలేషన్ని వదిలేసుకుంటారు. పాజిటివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు మంచి పర్సన్ని సెలెక్ట్ చేసుకుంటారు, నెగిటివ్ పర్సన్ని వదిలేస్తారు. ఇలా జరుగుతుంది నియర్ ఫ్యూచర్లో. వాళ్ళు ఒక మంచి పర్సన్ని, ఒక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ని వదిలేసుకున్నారనుకోండి మీ పర్సన్, అది రాంగ్ చాయిస్ అవుతుంది. ఒక టాక్సిక్ పర్సన్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళే లైఫ్ పార్ట్నర్ అనుకుని వెళ్ళిపోయారనుకోండి, అది రాంగ్ చాయిస్ అవుతుంది. ఓకే, సో అలాంటిది ఏదో జరగబోతుంది. టవర్ మూమెంట్.
ఫైవ్ ఆఫ్ సోర్డ్స్ థర్డ్ పార్టీ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ క్లియర్గా. అండ్ అబ్యూజివ్ రిలేషన్షిప్స్ అంటే థర్డ్ పార్టీ. స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ కుంభరాశి. థర్డ్ పార్టీ బిలాంగ్స్ టు కుంభరాశి ఇక్కడ కొంతమంది విషయంలో, అందరి విషయంలో కాదు. అండ్ హర్మిట్ ఎనర్జీ మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ని. అంటే ఇది నిజంగా జెన్యూన్ రిలేషన్షిప్పా, మీరు మ్యారేజ్ అయిన వాళ్ళు అంటే వాళ్ళ ఇన్లాస్ ఎలాంటి వాళ్ళు, లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వారు, అలా మీరు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. అంటే నిజం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. అప్పుడు రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీ వస్తుంది అని మీ ఒపీనియన్. సో 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ, బిట్రేయల్ ఎనర్జీ. ఇదర్ మీరు మీ పర్సన్ని చీట్ చేసి ఉండొచ్చు, లేదా మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి ఉండొచ్చు ఇక్కడ. సో అందుకే మనకి 10 ఆఫ్ సోర్డ్స్ ఎనర్జీ వచ్చింది. బిట్రేయల్ ఎనర్జీ. కింగ్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎనర్జీ మనకి ఇక్కడ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఈ రాశికి చెందిన వాళ్ళు అయి ఉండొచ్చు. వీళ్ళు ఎప్పుడు బిజినెస్ కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. బిజినెస్ డెవలప్ చేయడానికి, ఉన్న బిజినెస్ని డెవలప్ చేయడానికి చూస్తారు. లేని వాళ్ళు ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి చూస్తారు. అండ్ కొంతమంది ఇంకా క్రిటికల్ కేసెస్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ని అడ్డు పెట్టుకొని కొన్ని నెగిటివ్ థింగ్స్ చేస్తూ ఉంటారు రిలేషన్షిప్ వైజ్. ఓకే, సో అలాంటివి మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే నేను చెప్పగలను, ఇక్కడ చెప్పలేను. అబండెన్స్ అండ్ మేనిఫెస్టేషన్. ఇక్కడ మనకి ఏస్ ఆఫ్ పెంటికల్స్, స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, న్యూ వెంచర్స్ ఏవో స్టార్ట్ చేయబోతున్నారు. ప్రాస్పారిటీ, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది మీకు ఆర్ మీ పర్సన్కి. వాటి వల్ల మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ మీ పర్సన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ క్లియర్ అవుతాయి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి, ఆర్ మీరు మీ పర్సన్ని అప్రోచ్ చేయొచ్చు ఈ ఎనర్జీలో. 10 ఆఫ్ పెంటికల్స్ ఇండికేట్ మ్యారేజ్, సక్సెస్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఆర్ లాంగ్ టర్మ్ సక్సెస్, వెల్త్, ఫైనాన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి మీ ఫ్యూచర్లో. సో మీరు ఇక్కడ ఫైనాన్సెస్ కోసం ట్రబుల్ అని అనుకోనక్కర్లేదు. ట్రబుల్సమ్ లైఫా రిగార్డింగ్ ఫైనాన్సెస్ అని అడుగుతూ ఉంటారు, బట్ కాదు. నైట్ ఆఫ్ కప్స్. ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లోకి. మేబీ మీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా న్యూ పర్సన్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ మీనరాశికి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. ఎస్, మీనరాశికి చెందిన పర్సన్. స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ ఇది. వెరీ ఎమోషనల్ పర్సన్. ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ అంటే ఈ పర్సన్ దగ్గర అబండెన్స్ ఉంటుంది. అంటే ఒక రిచ్ ఫ్యామిలీ ఆర్ ఒక వెల్ సెటిల్డ్ బిజినెస్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ పర్సన్. వెల్దీ పర్సన్ అనమాట. అండ్ ఎమోషనల్లీ అవైలబుల్ ఉంటారు ఈ పర్సన్. అంటే మీరు దూరంగా ఉండమని చెప్పినా కూడా, కొన్ని రోజులు నేను మాట్లాడను, కొన్ని రోజులు నాకు మెసేజ్ చేయొద్దు అని చెప్తే అది చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటి టైప్ పర్సన్. డే టు డే అప్డేట్స్ కావాలి ఈ పర్సన్కి. మినిట్ టు మినిట్ కాల్ చేయమన్నా, మెసేజ్ చేయమన్నా కూడా చేస్తారు ఈ పర్సన్. ఈ సెకండ్ పర్సన్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ పర్సన్ మనకి ఏరీస్ ఎనర్జీలో ఉన్నారు, మేషరాశి. సెకండ్ పర్సన్ విల్ బీ ఇన్ వాటర్ ఎనర్జీ, మీనరాశి. ఓకే, ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి మనకి. సో ఏస్ ఆఫ్ వాండ్స్, న్యూ ఆపర్చునిటీస్, న్యూ గ్రోత్, న్యూ బిగినింగ్స్, న్యూ ప్రాజెక్ట్స్ అండ్ పొటెన్షియల్ న్యూ బిగినింగ్స్ అయితే కనబడబోతున్నాయి. ఓకే, మీ విల్ పవర్ పెంచుకుంటారు. అది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. బిహైండ్ ద డెక్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. బిహైండ్ ద డెక్ జడ్జ్మెంట్ ఫ్రమ్ యూనివర్స్. మీరు మీ పర్సన్ని ఫర్గివ్ చేయొచ్చు, లేదా మీరు
మిమ్మల్ని మీ పర్సన్ ఫర్గివ్ చేయొచ్చు, క్షమించవచ్చు. ఇది కూడా స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మేష, సింహ, ధనుసు రాశి వారికి చెందిన కార్డ్ ఇది. రీబర్త్ కార్డ్ అనమాట. అంటే ఒక న్యూ ఫేస్ అయితే చూడబోతున్నారు మీరు మీ లైఫ్లో ఆఫ్టర్ జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ ఇండికేట్స్ మ్యారేజ్ కూడా కొంతమంది విషయంలో. జస్టిస్ అండ్ జడ్జ్మెంట్ కొంతమంది విషయంలో మ్యారేజ్ ఆర్ రిలేషన్షిప్ సక్సెస్ కూడా చూపిస్తుంది. అయితే ఇక్కడ టవర్ కార్డ్ అసలు ఎందుకు వచ్చింది మన రీడింగ్లో అనేది చూద్దాం. రిగార్డింగ్ థర్డ్ పార్టీ, ద టవర్ కార్డ్ ఫాలోడ్ బై 5 of Swords వచ్చింది. సో వై ఈజ్ టవర్ మూమెంట్ హియర్ అది చూద్దాం. ఓకే, 9 of Cups, విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మేనిఫెస్టేషన్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్కి అన్ని యాక్సెస్ ఉన్నట్టుగా కనబడుతుంది. అంటే ఇది మేబీ రిగార్డింగ్ ఫస్ట్ పర్సన్, పాస్ట్ పర్సన్. ఓకే, ఇక్కడ హెవీలీ అన్నీ ఉన్నాయి. అంటే ఏమంటారు దాన్ని, హెవీలీ డ్రింకింగ్, హెవీలీ ఈటింగ్, సెక్షువల్ ఎడిక్షన్, ఇంకా ఏదైనా ఆల్కహాలిక్ ఎడిక్షన్స్, అలాంటి ఎడిక్షన్స్ అన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ. అది ఎడిక్షన్ లాగా కాదు, ఒక స్టేటస్ సింబల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సో మేబీ మీ పాస్ట్ పర్సన్ ఆ ఎనర్జీస్లో ఉండేవారు లేదా ఉన్నారు ప్రజెంట్. Queen of Swords, కింగ్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్. ఇది జనరల్గా సెకండ్ పర్సన్ కార్డ్ అయి ఉండొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, సెకండ్ పర్సన్ ఒక వెల్దీ పర్సన్ ఆర్ ఒక మంచి బిజినెస్ మ్యాన్, ఎమోషనలీ అవైలబుల్ పర్సన్, అండ్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్. ప్రజెంట్ ఇప్పుడు మీరు కానీ మీ పర్సన్ కానీ ఏదో సాక్రిఫైస్ చేశారు మీకోసం, మీ రిలేషన్షిప్ కోసం. సో స్టాగ్నెంట్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు. అండ్ మూన్ కార్డ్, అగైన్ మూన్ కార్డ్ ఇండికేట్స్ డిప్రెషన్, వెయిటింగ్, థర్డ్ పార్టీ ఎమోషన్స్. ఓకే, అగైన్ థర్డ్ పార్టీ, సెలబ్రేషన్. అండ్ మీరు సెలబ్రేషన్ మూడ్లో ఉన్నారని చెప్పొచ్చు ఇక్కడ, ఎందుకంటే సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇన్ని రోజులు ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అయిన మీ పర్సన్ కూడా ఇప్పుడు సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం, అకేషన్స్ ఏమైనా ఉంటే అక్కడికి అటెండ్ అవ్వడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్, ఒక లాంగ్ కన్వర్సేషన్ చేయాలి, హానెస్ట్ కన్వర్సేషన్ జరగాలి మీ ఇద్దరి మధ్య. అలా జరిగితే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. యూనివర్స్ మీకు ఆ కన్వర్సేషన్ జరిగే సిచ్యువేషన్ తీసుకొస్తుంది మీ ఇద్దరి మధ్య తప్పకుండా. అండ్ 6 of Wands, 6 of Cups ఏంటంటే ఇదొక చిల్డ్రన్ రిలేటెడ్ ఎనర్జీ. ఓకే, చైల్డ్హుడ్ ట్రామా ఏదైనా ఉండొచ్చు, లేకపోతే మీ ఇన్నర్ చైల్డ్ని మీరు ఇన్నర్ చైల్డ్ అవేకనింగ్ జరగచ్చు. అండ్ మ్యాజిషియన్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. హీలింగ్ ఎనర్జీ, 8 of Pentacles, ఎఫర్ట్స్ పెడుతున్నారు. మీరు పెట్టిన ఎఫర్ట్స్కి మంచి రిజల్ట్ అయితే రాబోతుంది రిగార్డింగ్ యువర్ రిలేషన్షిప్ అండ్ కెరీర్. ఇది మీ పర్సన్ ఎనర్జీ. 5 of Pentacles, రిగార్డింగ్ థర్డ్ పార్టీ ఇలా ఫీల్ అవుతున్నారు, టాక్సిక్ రిలేషన్లో స్టక్ అయినట్టుగా. అండ్ దిస్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ ఎనర్జీ అండ్ హ్యూజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎనర్జీ. జస్టిస్, స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి అండ్ హర్మిట్. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మీరు మీ పర్సన్ కోసం అండ్ మీ పర్సన్ ఫ్యామిలీ కోసం ఆర్ మీ రిలేషన్ కోసం. అసలుగా
ఆ రిలేషన్ ఎలాంటిది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మీకు క్లారిటీ అనేది రాలేదు ఇంకా, బట్ వస్తుంది క్లారిటీ అనేది. అండ్ నైట్ ఆఫ్ సోర్డ్స్, మీ పర్సన్ ఇంత ఫాస్ట్గా మిమ్మల్ని కలవాలని చూస్తున్నారు. మీ రిలేషన్షిప్కి ఇది మేబీ న్యూ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా పాస్ట్ పర్సన్ కూడా అయి ఉండొచ్చు. మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు మీతో. అగైన్ నైట్ ఆఫ్ కప్స్. సో ఈ 2 కార్డ్స్ మనకి మీ పర్సన్ త్వరలోనే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అని చూపిస్తుంది. దిస్ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఇది జనరల్గా ఒక స్టబోన్ పర్సన్ని చూపిస్తుంది. అంటే అది మేబీ మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వాళ్ళు ఎవరో మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు, లేదా ఆల్రెడీ మీ పర్సనే, పాస్ట్ పర్సనే మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం మీ దగ్గరికి అప్రోచ్ అవ్వచ్చు. ఎస్ ఆఫ్ వాండ్స్, అగైన్ కమ్యూనికేషన్ కార్డ్, ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్, 6 ఆఫ్ సోర్డ్స్. పాస్ట్ రిలేషన్షిప్స్ని వదిలేస్తున్నారు మీ పర్సన్, మేబీ టాక్సిక్ రిలేషన్స్ని వదిలేస్తున్నారు. అండ్ చారియట్ కార్డ్, సిచ్యువేషన్ని తన చేతిలోకి తీసుకున్నారు మీ పర్సన్ అండ్ కమింగ్ టువర్డ్స్ యూ. రీకన్సిలేషన్, 2 ఆఫ్ వాండ్స్, రీయూనియన్ జరగబోతున్న త్వరలో. అండ్ జడ్జ్మెంట్, అగైన్ జడ్జ్మెంట్ ఫ్రమ్ యూనివర్స్. అండ్ 2 ఆఫ్ కప్స్. సో దిస్ ఈజ్ ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫ్యామిలిన్ కనెక్షన్ మీది. సో మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయితే అవ్వబోతున్నారు విత్ జెన్యూన్ ఫీలింగ్స్, జెన్యూన్ కమిట్మెంట్, ప్రపోజల్ అండ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ కూడా రాబోతుంది. పేజ్ ఆఫ్ సోర్డ్స్, లాంగ్ డివైన్ హానెస్ట్ కమ్యూనికేషన్, క్లారిటీ ఇవ్వబోతున్నారు మీ పర్సన్ మీకు. అండ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, డే డ్రీమింగ్. అది ఈ ఎనర్జీ కోసం మీ పర్సన్ ఇంత స్ట్రగుల్ చేస్తున్నారు, మీరు అండ్ మీ పర్సన్. 4 ఆఫ్ వాండ్స్, ఇది విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్, మ్యారేజ్ కార్డ్, డొమెస్టిక్ లవ్ అండ్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్ కార్డ్. ఓకే, సో మీ పర్సన్ త్వరలోనే మీ దగ్గరికి రాబోతున్నారు అండ్ రీయూనియన్స్ కూడా త్వరలోనే జరగబోతున్నాయి. బట్ ఇక్కడ అన్నీ కూడా జెన్యూన్ రిలేషన్షిప్స్ అయితే ఉండవు. సో అది మీరు ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, మనకి ఇక్కడ లక్కీ నెంబర్ 4. అండ్ కామెంట్ సెక్షన్లో 1010 ఆర్ 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోలో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. రీడింగ్ కనుక మీకు రెజొనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. 6 ఆఫ్ వాండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.